నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. మనకి ఈ ఆధునిక యుగంలో పని ఒత్తిడి కానివ్వండి, లేదా ఈ పోషకాహార లోపము లేదా జీవనశైలి లోపాలు కారణం ఏదైతేనేమి అనేక మంది స్త్రీ పురుషులు ఈ లైంగిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ లైంగిక శక్తిని పెంపొందించేదానికి ఇంట్లోనే మనం ఔషధం తయారు చేసుకొని వాడుకుంటే కనుక సులభంగా ఆ సమస్య నుంచి బయటపడి ఆనందమైనటువంటి జీవితాన్ని పొందొచ్చు. దీనికోసం చేయాల్సింది ఏంటి అంటే అశ్వగంధ దుంపలతో మనం ఈ గృహ చికిత్స చేసుకోవాలి. దీనికోసం కావాల్సింది ఏంటంటే పెన్నేరు దుంపలు లేదా అశ్వగంధ దుంపలు, ఆవు పాలు. దీన్ని ఎలా చేయాలి? మనకు సరిపడినటువంటి అశ్వగంధ దుంపలను తీసుకొని ఒక మట్టి పాత్రలో కానీ ఒక స్టీల్ పాత్రలో కానీ వేసి అది మునిగేంత వరకు కూడా ఆవు పాలు వేసి కొంతసేపు నానబెట్టి దాన్ని పొయ్యి మీద పెట్టి చాలా చిన్న మంట మీద ఆ పాలంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం మరిగించాలి. తర్వాత ఈ దుంపల్ని ఎండబెట్టాలి. ఈ విధంగా 8 సార్లు ఈ దుంపల్ని ఆవు పాలలో మరిగిస్తూ ఇంకబెడుతూ ఎండబెట్టాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని బాగా ఎండబెట్టి ఎండిపోయినటువంటి ఈ దుంపల్ని పొడిగా చేసుకోవాలి. ఈ అశ్వగంధ చూర్ణం తయారవుతుందన్నమాట. ఈ చూర్ణాన్ని ఎవరైతే భోజనానికి ముందు ఆవు నెయ్యితో కానీ లేకపోతే స్వచ్ఛమైన తేనెతో కానీ కలిపి ఈ చూర్ణాన్ని 5 గ్రాముల చొప్పున తీసుకుంటే కనుక 3 పూట్లు చాలా సులభంగా స్త్రీ కానీ పురుషులు కానీ వాళ్ళు ఉండేటటువంటి లైంగిక సమస్యల నుంచి బయటపడడానికి ఇది అద్భుతంగా సహకరిస్తుంది. చాలామందికి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల మనుషులు చూడడానికి చాలా బాగుంటారు కానీ ఈ పిల్లలు పుట్టడం లాంటి సమస్యలతో బాధపడతారు. దీనికి కారణం ఈ శుక్రకణాలు సంఖ్య అనేది తక్కువగా ఉండటం ఒక్కోసారి కావచ్చు. ఎవరికైతే ఈ శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉంటుందో వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయే గృహ చికిత్స ద్వారా సులభంగా దీని నుంచి బయటపడవచ్చు. దీనికోసం కావాల్సినటువంటి మూలికలు: 1 అశ్వగంధ, 2 శతావరి, 3 కండ చక్కెర, 4 ఆవు పాలు. మనకి ఆయుర్వేద అంగడిలో ఈ శతావరి దుంపలు అదేవిధంగా అశ్వగంధ దుంపలు అనేవి మనకు సులభంగా లభిస్తాయి. లేదు అంటే మంచి నమ్మకమైన బ్రాండెడ్ శతావరి చూర్ణం, అశ్వగంధ చూర్ణం తెచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటాం. ఈ శతావరి చూర్ణము అశ్వగంధ చూర్ణము సరిసమానంగా కలుపుకొని ఇది ఎంత ఉందో అంత పొడి కండ చక్కెర దాంట్లో కలుపుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి చూర్ణాన్ని ప్రతిరోజు 10 నుంచి 15 గ్రాములు ఆవు పాలల్లో ఒక 10 నిమిషాల పాటు మరిగించి ఆ పాలని లోనికి తీసుకుంటూ ఉంటే గనంగా ఈ శుక్రకణాల సంఖ్యని పెంచవచ్చు. ఈ విధంగా ఈ సంతానలేమి సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి గృహ చికిత్సల కోసం మన వీడియోల్ని వీక్షిస్తూనే ఉండండి.